లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. జగనన్న కాలనీలపై పిలుపునిచ్చిన ఫోరం ఫర్ ఆర్టీఐ నేషనల్ ప్రెసిడెంట్ పర్తిపాటి చంద్రమోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రజలకు కేటాయించిన ఇంటి స్థలాల్లో అవకతవకలు జరిగినాయని, అందుకు ఫోరం ఫర్ ఆర్టీఐ తరఫున గ్రామ స్థాయి నుండి నేషనల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలని, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజలకు న్యాయం చేయడానికి ముందుంటామని చంద్రమోహన్ తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ బాలరాజు, నేషనల్ ప్రెసిడెంట్ పర్తిపాటి చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, జాతీయ కార్యదర్శి బిబివి నరసింహారావు, జాతీయ సహాయ కార్యదర్శి అజయ్ ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్. నేను పర్తిపాటి చంద్రమోహన్, ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్స్ మరియు లోకాయుక్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్లగా జగనన్న కాలనీలు ఏర్పాటు విషయంలో భూములు కొనుగోలు, ఎంతమంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమందికి ఇచ్చారు, మరి వాటి వ్యవహారాల్లో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకు సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు అందరూ ఈ జగనన్న కాలనీల అవినీతి మీద ఆర్టీఐ 61 దరఖాస్తును పెట్టాలని చెప్పేసి ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాలని మరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల, మండలాల కార్యకర్తలకు, నాయకులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అవినీతిని అరికట్టేందుకు గాను ఫోరం ఫర్ ఆర్టీఐ తీసుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలు సక్రమంగా ఉండాలని, లబ్ధిదారులు మరియు పేదలు అందరికీ కాలనీల్లో స్థలాలు ఇవ్వాలని ఫోరం ఫర్ ఆర్టీఐ భావిస్తుంది. మరి అక్రమ లబ్ధిదారుల విషయంలో, మరి భూముల కొనుగోలు విషయంలో జరిగే అవినీతిని బయటపెట్టాలని చెప్పేసి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆయా జిల్లాల అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర మరియు జాతీయ బాధ్యులకు మీ యొక్క కాలనీల వ్యవహారాలని, సమాచారాన్ని తెలియజేయాలని, లేదా అమరావతిలోని ఫోరం ఫర్ ఆర్టీఐ కార్యాలయానికి తగిన విషయాలు తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ, రాష్ట్ర కమిటీలు మీకు అండగా ఉంటుందని, విషయ సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని కోరుతున్నాను. జై భీమ్.